అనంతపురం అర్బన్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు చిందనూరు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ రాయదుర్గంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు విగ్రహాలను జరిపి మళ్లీ విగ్రహ ప్రతిష్ఠ చేయడంపై పలు అనుమానాలు ఉన్నాయి అంటూ హిందువుల పవిత్ర దేవాలయం నకు అప్రతిష్ఠ చేసిన అధికారులు పైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిందనూరు నాగరాజు, హరి శ్రీరాములు, కుళ్ళాయప్ప తదితర బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. అక్కడున్న ప్రజలకు గాని అక్కడున్న అధికారులకు గాని ఎటువంటి పర్మిషన్ లేకపోకున్నట్టు ఆ విగ్రహాన్ని పక్కకు పెట్టి మరి మేము స్థాపించినాము, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తా ఉన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈఓ గారు, అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించాలి. ఈ టెంపుల్ కి దాదాపుగా 400 సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపుల్. వెంకటపతి నాయుడు అని రాజు, ఆయన పాలేగాళ్ళు పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ ని కట్టించడం అనేది జరిగింది. అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు, అక్కడున్న ప్రజలకి మంచిది కాదు. వీళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారనేది మా ప్రశ్న. ఈఓ గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. అవి కదులుతున్నాయి, మేము తీసి పక్కకు పెట్టి మేము మళ్ళా పునర్నిర్మించాము దాన్ని, మరి అదే యథాస్థానంలో పెట్టాము. మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో? మీకు ఏం హక్కు ఉంది? అట్లీస్ట్ ఓ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు ఎండోమెంట్ కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండాల, వాళ్ళ పర్యవేక్షణలో జరగల. అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది. దానికున్న సిమెంట్ ని అంతా పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తాను. నేను మాట్లాడడం జరిగింది, అక్కడికి పోవడం జరిగింది. ఆ విగ్రహాలు ఏ విధంగా తీశారనేది చూశాను నేను. ఎంత ప్రతిష్ఠించారు, దానికి ఏ కెమికల్ వాడారు, సజ్జరసం అని చెప్పేసి కెమికల్ అనేది ఈ విగ్రహాలను కూర్చోబెట్టడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాదాపు ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రమే 25 కేజీలు ఆ సజ్జరసం అనేది పట్టిందంట. అంటే కింద హోల్స్ అనేవి ఉంటాయి. గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక అంత్రము, ఓ శ్రీచక్రము, వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహానికి తాగేటట్టు పెట్టి దాన్ని విగ్రహ ప్రతిష్ఠ అనేది చాలా గొప్పగా చేస్తారు. అలాంటి ఎంతో ప్రాముఖ్యమైన మా ఇష్టదైవం వెంకటరమణ స్వామి విగ్రహాన్ని మీరు ఆ 3 విగ్రహాలు, అమ్మవారి విగ్రహాన్ని, వెంకటరమణ స్వామి విగ్రహాన్ని, 3 విగ్రహాలని ఏ విధంగా మీరు కదిలించారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున. ముఖ్యంగా ఈవో చెప్పుకో రావడం ఏంటంటే, నీకు ఏ విధంగా ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు ఈవో కూడా అంత పురాతనమైన విగ్రహాలని ఏ విధంగా కదిలిస్తాడు? ఈవో కూడా సమక్షంలో ఇది జరగలేదు. ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే, చైర్మన్ పదవులు ఇంకా రాలేదు. ఎండోమెంట్ చైర్మన్ టెంపుల్ కి ఇంకా పదవులు గవర్నమెంట్ ప్రకటించలేదు. ఈయన అప్లికేషన్ వేసుకొని నేనే దానికి చైర్మన్ అని చెప్పి ఒక వ్యక్తి అక్కడున్న విగ్రహాలని కదిలించడం జరిగింది. అంటే మీకు అధికారం ఉండి మీరు అధికార పార్టీ నాయకులు అయితే ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఇంతవరకు ప్రజలకు చేసిన చాలు, ఇప్పుడు దేవుడి మీద కూడా పడ్డారా మీరు? కొంచెమన్నా మానవత్వము, కొంచెం భయము, భక్తి అనేది మీకు ఉంటే విగ్రహాల జోలికి పోతారయ్యా మీరు? ఏమైనా మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. దీన్ని అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందనే సీసీ ఫుటేజ్ మాయమవుతుంది. ఆ మాయం కాకున్నట్ట ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీనిపైన ఎండోమెంట్ అధికారులు స్పందించి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలా, ప్రజల సమక్షంలో పెట్టాలా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంత చరిత్ర కలిగిన దేవాలయాన్ని మీరు అంత సింపుల్ గా ఎట్లా చేయగలిగినారు? ఎంత సింపుల్ గా ఎట్లా మీరు విగ్రహాన్ని తొలగించగలిగినారు? అంటే ఎంతమందికి మా హిందూ జాతికే తీరని కళంకం తెచ్చినారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని రాయదుర్గంలో ప్రతి నాయకుడికి తెలిసినా కూడా మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ప్రతిపక్షం ఏమైంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నా, గతంలో ఉన్నాం, ఎమ్మెల్యే గారు ఏమైనారు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారని మీరు మాట్లాడరా? ఏంటి అంటే మీరు మాట్లాడకూడదని డిసైడ్ అయినారా? అంటే దేవుడు మీకు నోరు రాదా? ప్రతిపక్షానికి రాదు, ఇంకా మిగతా నాయకులకు రాదా? హిందూ విధాన్ని సమర్థిస్తున్న నాయకులు ఏమైనారు? వీళ్ళంతా ఎక్కడ పోయినారు? ఇంత అన్యాయం జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? దయచేసి చెప్తున్నా, ఇలాంటివి మీరు మానుకోవాలి. వెంటనే దీనిపైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు చర్య తీసుకోవాలి. ఎండోమెంట్ అది మీకు విజువల్ కూడా మొత్తం అందరికి నేను షేర్ చేస్తా. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు కొత్తగా నియమించింది అది ఈ సజ్జరసం అనేది. ఇది బ్లాక్ గా నేను రెడ్ మార్క్ లో పెట్టాను. దాదాపు 40 కేజీలు పైగా వాడినారు. దాదాపు 40 కేజీలు పైగా. అంటే 40 కేజీలు లోపలికి పోయిందంటే దాని లోతు ఎంత ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయనేది ఒక్కసారి ప్రజలు, మీడియా అందరూ అబ్జర్వ్ చేయాలి. ఇది నేను దగ్గరగా తీసిన వీడియో స్వామివారిది. వీళ్ళు మరి కూర్చోబెట్టారు. దీనికి ఆగమ శాస్త్రంలో ఎన్నో పద్ధతులు ఉంటాయి. పద్ధతులు గర్భగుడిలోనే ఎక్కడో తీసిండేది కాదు, గర్భగుడిలో తీసిండేది. ఎండోమెంట్ వారికి సమాచారం ఇచ్చినారా లేదా? ఎండోమెంట్ వారికి అంటే ఈఓ తెలుసు. ఈఓ కూడా అక్కడ లేదని చెప్తున్నా కదా. ఇది జరిగేటప్పుడు ఈఓ కూడా తప్పుకున్నాడు, అక్కడ లేడు. కానీ మేము అడుగుతా ఉంటే అట్లా అది ఏమీ జరగలేదు అక్కడ. దాంట్లో వజ్రాలు వైడూర్యాలు ఏమన్నా వీళ్ళు ఎత్తేసినట్లే ఏమన్నా ఇప్పుడు ప్రజలంతా అదే అనుకుంటున్నారు. అది మాకెట్లా తెలుస్తుంది? ప్రజలు అనుకునేది, ప్రజలు అనుకుంటా ఉండేది అదే విషయమే. ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటా ఉండేది అదే విషయమే. ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. అందుకే మేము ఎంక్వైరీ అడుగుతున్నాం కదా. ఇప్పుడు దానికోసమే